నా జీవితంలో విశ్వాసపు విజయాన్ని చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. మొదటి వ్యక్తి నా తల్లి. నా గురించి బాగా ప్రార్థన చేసేది. ఆమెకి దేవుడిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి వెలుగింపుని బట్టి నన్ను ఒక సువార్థికుడిగా తర్బీదు చేయాలని, నిలబెట్టాలని ఆశపడింది. 2000 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున నాకు మా తల్లికి జరుగుతున్న సంభాషణ. మాది ఏలూరు. ఓకే, నేను బర్మా వెళ్ళి వాక్యం బోధించి వస్తున్నాను. అది సీక్రెట్, అంటే ఎవరికి తెలియకుండా పరిచయం చేయాలి. వెళ్ళి వస్తా ఉన్నాను. వచ్చిన తర్వాత సాయంత్రం 5 అయింది, 7 గంటలకి. 9 గంటలకి నేను ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళాలి. 8వ తారీఖు షూటింగ్. 9వ తారీఖు ఏప్రిల్ 9వ తారీఖు మొట్టమొదటిసారిగా జెమినీ టీవీలో టీవీ కార్యక్రమం, క్రైస్తవ కార్యక్రమం తెలుగు ఛానల్లో మొట్టమొదటిసారిగా రాబోతుంది. మా అమ్మకి తెలుసు. మా అమ్మ పక్కన కూర్చున్నా, మమ్మీ టీవీ కార్యక్రమానికి వెళ్తున్నాను కదా, తొలిసారిగా ప్రార్థన చేయవా అని చెప్తే, రే ప్రార్థనకి వెళ్ళకముందు నీకు కొన్ని విషయాలు చెప్పాలని చాలా విషయాలు చెప్పింది. ఆమె చెప్పే విషయాలు చూస్తే నాకు ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెప్తుంది అనిపించింది. కానీ ఎందుకు ఆ మాటలు చెప్పిందో చాలా సంతోషిస్తాను. ఆమె చెప్పినటువంటి 3 మాటలు చెప్తాను ఊరిన ఉజాయింపుకి. ఏమన్నా తెలుసా? నా భుజం మీద చేసి, బాబు నువ్వు గొప్ప సేవకుడు అవుతావు, చాలామంది నిన్ను పిలుస్తారు, చాలామంది నీ డేట్ల కోసం ఎదురు చూస్తారు, ఇష్టపడతారు. అయితే 3 విషయాలు గుర్తుపెట్టుకో అని అన్నది. ఏంటి అన్న? 1, నిన్ను రకరకాల వాళ్ళు పిలిచి రకరకాల భోజనాలు పెడతారు, సంతృప్తికరంగా భోజనాలు పెడతారు. అయితే ఆకలి తీరక ముందు చెయ్యి కడుక్కొని లేచిపో, ఆకలి తీరేదాకా తినొద్దు. మమ్మీ చెప్తున్నా, ఇది ఆకలి తీరేదాకా అన్నం తినొద్దు. నువ్వు బ్రతకడానికి తింటున్నావు, తినటానికి కాదు బ్రతికేది. ఆకలి తీరక ముందు చెయ్యి కడుక్కొని లేచిపో, కొద్దిగా తినటం నేర్చుకో. 2, నీకు మంచి వసతి కల్పిస్తారు, ఏసీ రూముల్లో పడుకోబెడతారు, ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుండి అనిపిస్తుంది, అలా చేయొద్దు. తక్కువ నిద్రపోయి లేచిపో, బద్ధకంగా అనిపిస్తున్నప్పుడే లేచిపో, బద్ధకం తీరేదాకా పడుకోవద్దు. ఇది 2. 3, మీటింగులకి చాలామంది పిలుస్తారు. మీటింగ్కి ఎవరైనా పిలిస్తే మొట్టమొదటిగా నువ్వు అడగాల్సిన ఒకే ఒక ప్రశ్న, ఎప్పుడు అని డేట్ అడుగు. ఆ డేట్ నీకు ఖాళీ అయితే ఓకే అని చెప్పు. ఎక్కడ, ఎలాంటి మీటింగు, ఎంతమంది వస్తారు, ఎంత ఇస్తారు అడగొద్దు. డేట్ ఖాళీ ఉంటే వెళ్ళిపో. నీ దగ్గరికి ఎవరైనా అడగటానికి వస్తే నీ దగ్గర ఆ డేట్ ఖాళీ ఉంటే ఇచ్చేయి, ఆపొద్దు. మా మమ్మీ చెప్పింది 2000 సంవత్సరం ఏప్రిల్ 7న. ఏప్రిల్ 8న షూటింగ్ అయిపోయింది. ఏప్రిల్ 9 టీవీలో ప్రోగ్రాం వస్తుంది, రాత్రి 8 గంటల నుంచి 8:30 దాకా. 8:25కి ఫోన్ మోగింది. అప్పుడే టీవీలో నా ప్రసంగం అయిపోయింది. నేను ప్రార్థన కూడా చేసేసాను, చప్పట్లు కొట్టుకున్నాం. మొట్టమొదటిసారిగా తెలుగులో టెలివిజన్ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ప్రసంగం చేయటం అయిపోయింది, చప్పట్లు కొట్టుకుంటున్నాం. అప్పుడు ఫోన్ మోగింది. ఎత్తితే మా మమ్మీ చనిపోయారు టీవీ చూస్తుంటే అని తెలిసింది. చాలామంది ఏమనుకున్నారు తెలుసా? వీడు కృంగిపోతాడు, అయిపోయింది వీడి పని అనుకున్నాను. కానీ నేను అస్సలు కృంగిపోలా. అప్పుడు నాకు గుర్తొచ్చింది, 2 రోజుల క్రితం మా అమ్మ ఇవన్నీ ఎందుకు చెప్పిందని. మా మమ్మీకి తెలుసు ఆమె చచ్చిపోతుందని. ఆమె తన భారాన్నంతటినీ నాతో పంచి వెళ్ళిపోయింది. చివరిసారిగా ఆమె టీవీ చూసి 53 దేశాల్లో 20 లక్షల మంది ఆ టీవీ కార్యక్రమం చూశారనే విషయాన్ని తెలిసి, చాలు నా కోరికదే నెరవేరింది అని కళ్ళు మూసింది. విజయాన్ని చూసింది కంటితో. తన కుమారుడు ఒక సువార్థికుడిగా నిలబడటం అనేది ఇది 2000 సంవత్సరంలో జరిగింది. 2001 మే 21వ తారీఖున జరిగేది. మే 15వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా మహారాష్ట్రలో బొంబాయి దగ్గర పూణే అనే పట్టణంలో మీటింగ్స్ 6 రోజులు. నేను 5 రోజులు మాట్లాడి 6వ రోజు కూడా మాట్లాడాలి. నేను సేవకుంతా అన్నాను, సార్ బాగా టయర్డ్గా ఉంది, రేపు ఇంకా 2-3 స్పీకర్లు ఉన్నారు కదా, నేను వెళ్ళిపోనా అన్నా. సార్ మరి మీకు రిజర్వేషన్ దొరుకుద్దా అంటే, ట్రై చేస్తాను సార్, ట్రై చేస్తాను, దొరికితే వెళ్ళిపోతానంటే ట్రై చేయండి అన్నాడు. దొరికింది తత్కాల్లో. పూనా నుంచి హైదరాబాద్ వచ్చేసాను. మా నాన్నగారు మా అక్క దగ్గర ఉన్నారు. పొద్దున్నే వచ్చేప్పుడు మా నాన్నగారు ఆశ్చర్య, రే ఎలా వచ్చావురా, నువ్వు వస్తావని నాకు తెలుసు అని అన్నారు. ఎలా డాడీ? ఏమో, పొద్దున మా డాడీ నేను కలిసి భోజనం తిన్నాం, మధ్యాహ్నం భోజనం చేసాం. డాడీ నేను గుంటూరు వెళ్ళాలి డాడీ అన్న. సరేరా అన్నారు. 3:20కి డాడీ ప్రార్థన చేయండి, స్టేషన్కి వెళ్ళాలని నేను నా భార్య. నువ్వు చేయరా అని అన్నారు.
నేనే చేశాను ప్రార్థన. అదే ఫస్ట్ టైం మా డాడీకి ప్రార్థన చేయటం. మా డాడీ ఫస్ట్ టైం ఇంకో పని చేశాడు. నేను ప్రార్థన అవ్వగానే నా నెత్తి మీద చెయ్యేసి ఆశీర్వదించాడు. అయిపోయిన తర్వాత డాడీ అన్న, ఎందుకంటే డాడీ ఆశీర్వదించడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. డాడీ అంటే అయిపోయిందిలేరా వెళ్ళు నువ్వు అని అన్నారు. ఇది 3:20 కాని అన్నారు. 4 గంటలకు నేను ట్రైన్ ఎక్కుతున్నాను, ఆటో ఎక్కి. మా అక్క ఫోన్ చేసింది, డాడీ హార్ట్ అటాక్ వచ్చి ఇప్పుడే చనిపోయారని. అయిపోయిందిరా అని అన్నారు. ఆశీర్వదించి నన్ను పంపించారు. తల్లిదండ్రులు ఇరువురు కూడా విశ్వాసపు విజయాన్ని తన కుమారుల్లో చూశారు. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని దేశాలకి నేను సువార్తను అందించడానికి నాకు పిలుపు వస్తుందంటే, శక్తిని చూడగలుగుతున్నానంటే నా తల్లిదండ్రుల యొక్క విశ్వాసం. విశ్వాసానికి విజయం ఉంటుంది. విశ్వాసానికి విజయం ఉంటుంది. నీ విశ్వాసానికి మరొకళ్ళు విజయం సాధించవచ్చు. నీ విశ్వాసానికి నువ్వు విజయాన్ని చవి చూడొచ్చు. కానీ విశ్వాసానికి ఖచ్చితంగా విజయం ఉంటుంది. దాన్ని ఎవడూ ఆపలేడు.